ఒక హై స్పీడ్ ట్రైన్ ప్రాబ్లమ్‌ని ఒక బర్డ్ సాల్వ్ చేయడం విన్నారా? వెల్ లెట్ మీ టెల్ యూ ది స్టోరీ బిహైండ్ ది ఫస్ట్ బుల్లెట్ ట్రైన్. జపాన్‌లో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ లాంచ్ చేసినప్పుడు అది గంటకి 200 మైల్స్ పైనే వెళ్ళేదంట. కానీ దానికో పెద్ద ప్రాబ్లమ్ ఉంది. అది టన్నెల్స్ నుంచి బయటికొచ్చేటప్పుడు చాలా పెద్ద సౌండ్ చేసేదంట. ఆ దగ్గరలో ఉండేవాళ్ళు ఆ సౌండ్ తట్టుకోలేక చాలా కంప్లెయింట్స్ ఇచ్చారంట. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే బాధ్యత అక్కడ ఇంజినీర్స్ మీద పడింది. అయితే ఆ టీమ్ డైరెక్టర్ నాకాత్సు ఒక బర్డ్ వాచర్. ఒకసారి ఆయన కింగ్ ఫిషర్స్‌ని చూస్తూ ఫొటోస్ తీస్తుంటే ఒక కింగ్ ఫిషర్ గాల్లోంచి మెల్లగా లేక్‌లోకి డైవ్ చేస్తూ ఫిషెస్‌ని పట్టుకుంటుందంట. అది చూసి అతను షాక్ అయ్యాడు. ఎందుకంటే అంత స్పీడ్‌గా చటుక్కున గాల్లోంచి నీటిలోకి దిగుతుంది. కానీ ఇంత సౌండ్ కూడా రావట్లేదు ఎలా అని. బాగా అబ్జర్వ్ చేస్తే దాని బీక్ ఆ షేప్‌లో ఉండడం వల్ల అది అంత స్మూత్‌గా డైవ్ చేయగలుగుతుందని అర్థమైంది. ఆ అబ్జర్వేషన్ అతనికి ఒక పెద్ద సొల్యూషన్ లా కనిపించింది. వెంటనే టీమ్‌తో డిస్కస్ చేసి ఆ బుల్లెట్ ట్రైన్‌ని కింగ్ ఫిషర్ బీక్ షేప్‌లోకి డిజైన్ చేశారంట. అండ్ ఇట్ వర్క్డ్.